ఓం విఘ్నేశ్వరాయ నమః. మాఘపురాణము 7వ అధ్యాయము. మృగశృంగుడు యముని గురించి త్రపం చేయటము. ఆ విధంగా ఏనుగుకి శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ముగ్గురు కన్యలను బ్రతికించే నిమిత్తము యమధర్మరాజు గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు. నిశ్చల మనసుతో తదేక దీక్షతో యముని గురించి ధ్యానించుచుండగా అతని యొక్క కఠోర దీక్షకు యముడు సంతోషపడి ప్రత్యక్షమై, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతో సంతోషించాను. ఇంత దీక్షతో ఎవరూ నా గురించి తపం చేయలేదు. నీకేం కావాలో కోరుకో, నీ కోరిక నెరవేరుస్తాను అని పలుకుతాడు. ఆ మాటలు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, ఎంతటి తపస్సాలురకైనా దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి దర్శనమివ్వటము నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరేమీ కాదు. అకాల మరణానికి పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తి చేయమని కోరుతాడు. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయార్థ హృదయానికి యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయాలనుకుంటాడు. మృగశృంగ, నీ భక్తికి మెచ్చాను. నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది. నీకు జయమవుతుంది అని దీవిస్తాడు. అప్పుడు మృగశృంగుడు, మహాపురుష, మిమ్మల్ని సంతోషపెట్టడం అనేది సామాన్యమైనది కాదు. మిమ్మల్ని స్తోత్రం చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణాలు కలగవు. అలాంటి వారికి అన్ని విధాలా శుభము కలుగుతుంది. అనుగ్రహించము అని ప్రార్థిస్తాడు. అప్పుడు నీ కోరిక అలాగే తీరుతుంది అని యమధర్మరాజు దీవించి అదృశ్యమైపోతాడు. మాఘపురాణము 7వ అధ్యాయము సంపూర్ణము.